హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మన రెసిపీ మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందించి ప్రోటీన్ ఎక్కువగా ఉండి పీచు పదార్థం ఎక్కువగా ఉండే శనగలతో చాట్ చేసుకుందాము. ఈ శనగల చాట్ తయారు చేయడానికి శనగల్ని ఒక 8 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న శనగల్ని ఒక కుక్కర్లోకి తీసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి. అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5-6 విజిల్స్ తర్వాత మనకు శనగలు బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఒకవేళ ఉడకనట్లయితే మూత పెట్టుకుని మరొక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకోవాలి. మనకు హై బీపీ ఉన్నట్టయితే ఈ శనగలు తీసుకోవడం వలన బీపీ తగ్గుతుంది. అలాగే ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది. అలాగే వెల్లుల్లిపాయలు కొద్దిగా వేసుకోవాలి. 1 స్పూన్ బెల్లం వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ చాలా తక్కువగా వేసుకోవాలి. అందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ శనగలు మనకు తక్కువ ఖర్చుతో ఎక్కువ బలాన్ని ఇస్తాయి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం శనగలకు పట్టే విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఇవి మొత్తం శనగలకు పట్టే విధంగా కలుపుకోవాలి. సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. మనము శనగలు ఉడికించుకున్నప్పుడు అలాగే మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాము. కొద్దిగా వేసుకోవాలి. వీటన్నిటిని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. వీటన్నిటిని కలుపుకున్న తర్వాత చివరగా ఇందులోకి నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం కంపల్సరీ పిండుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మన దగ్గర నిమ్మరసం లేనట్లయితే కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి హెల్త్కు ఎంతో ఉపయోగపడే శనగలతో చేసుకునే చాట్ రెడీ అయిపోయింది. ఈ శనగలు తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.